కడప జిల్లా బద్వేల్ మండలం లంకమల అభయారణ్యంలో వెలిసిన శ్రీ లంక మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని బద్వేల్ ఎంఆర్ఓ ఉదయ్ భాస్కర్ రూరల్ సిఐ కృష్ణయ్య ఎండోమెంట్ అధికారి తెలిపారు. బద్వేల్ రూరల్ సిఐ కృష్ణయ్య మాట్లాడుతూ లంకమల కోనకు వెళ్లే భక్తులు నీటి వసతులు కానీ భోజనాలు కానీ అందుబాటులో ఉంటాయని, నైట్ అక్కడ ఉండే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చని, అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా నీళ్ల ట్యాంకర్లు కూడా అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకున్నామని, వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖ అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 14-15 తేదీలో మన బద్వేల్ మండలం లంకమల శివాలయంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఇక్కడ మన ఈ బద్వేల్ మండలానికి సంబంధించిన రూరల్ సిఐ గారు, తర్వాత ఇక్కడ మన తాత్కాలిక అంటే ఉత్సవ కమిటీ చైర్మన్ మన శేఖర్ రెడ్డి గారు, అలాగే ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఫారెస్ట్ ఆఫీసర్లు, ఇతర ఫైర్ ఆఫీసు డిపార్ట్మెంట్ వాళ్ళు, మా రెవెన్యూ, ఎండోమెంట్, ముఖ్యంగా ఫెస్టివల్ ఆఫీసర్గా వచ్చేటువంటి కడప నుంచి డిప్యూటేషన్ పైన వచ్చేటువంటి రామప్రసాద్ రెడ్డి గారు, మన ఈఓ గారు, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ ఎలక్ట్రిక్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ఈ ఉత్సవ కమిటీకి ఒక మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ విజయవాడ నుంచి ఒక సర్కులర్ ఇస్తూ ఈరోజే ఆ ఉత్తర్వులు వెలువడినాయి. దీంట్లో ఒక ఉత్సవ కమిటీ చైర్మన్ ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు జరుగుతున్నటువంటి అనేక ఈ ఉత్సవ కార్యక్రమాలకు 8 మందిని ఒక చైర్మన్, 7 మందిని మెంబర్స్గా ప్రకటించడం జరిగింది. వీరం చంద్రశేఖర్ రెడ్డి గారు చైర్మన్ గాను, తర్వాత బిజుయమ్మల లక్ష్మమ్మ, భూమిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, కోకల్ శివారెడ్డి, చీలి లక్ష్మీదేవి, పువ్వాడి వెంకటేశ్వర్లు, గొడుగులూరు గురుమోహన్, కొన్నిపాటి నాగేంద్రబాబు అనే వాళ్ళను కమిటీగా నిర్ణయిస్తూ ఈ ఆదేశాలను మన కడప అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ వాళ్ళు ఫాలో కావాలని చెప్పి నిర్ణయించారు. తదనుగుణంగా ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ గారు ఈ లంకమల ఉత్సవానికి ప్రత్యేక అధికారిగా మన రామప్రసాద్ గారిని ఈ ఫెస్టివల్ అయిపోయాను ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉంటూ ఆయన ఫెస్టివల్ ఆఫీసర్గా ఫెస్టివల్ను సజావుగా జరిపించేదానికి ఈ ఈఓకు తోడుగా, ఈఓకు పై అధికారిగా ఆయన్ను నామినేట్ చేయడం జరిగింది. ఇంతకుముందే మనము ఆ స్థానిక మల్లంపేట గ్రామస్తులను, పురాతనంగా ఆ విగ్రహాలు అక్కడ వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా వాళ్ళ ప్రతినిధులను, తర్వాత మన ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు మెంబర్స్ను మనం ఇక్కడ పిలవడము, మాట్లాడడం జరిగింది. మీరంతా గమనించి ఉంటారు. ఈ సందర్భంగా మన ఫెస్టివల్ ఆఫీసర్ గారు, తర్వాత ఈఓ ఎండోమెంట్స్ మన బద్వేల్ వారు ఈ జీవోను వాళ్ళు తెలియజేస్తూ, తర్వాత ఈ పాంప్లెట్, ఈ జీవోలో ఉండే విషయాలను క్రోడీకరించి ఒక పాంప్లెట్ను కూడా చేయడం జరిగింది. దాంట్లో కూడా మన కళ్యాణోత్సవాన్ని, తర్వాత మన కోనేటి ఉత్సవాన్ని, తెప్పోత్సవాన్ని కూడా, ఈ కళ్యాణాన్ని, కోనేటి ఉత్సవాన్ని ఈ చైర్మన్ ద్వారా జరుపుతారు అని, తర్వాత తెప్పోత్సవాన్ని ఒక విజయముల శివరాం రెడ్డి అనే ఆయన్ను, జయరాం రెడ్డి అనే ఆయన్ను ప్రత్యేకంగా చూపించడం జరిగింది. ఈ విషయాన్ని ఇరు పక్షాలకు మన సిఐ గారు, తర్వాత నేను కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళు ఒక కోరిక కోరినారు, ఇది తరతరాలుగా మా ఊర్లో నుంచే మేము చేస్తున్నాము, మాకు అవకాశం ఇవ్వాలా, కోనేరు ఉత్సవాన్ని మేమే చేస్తాము అని అనడంతో దాన్ని మేము ఏం చెప్పినామంటే, ఇది లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఈ జీవో ప్రకారం ఫాలో కావాల్సిందే ఎవరైనా కూడా. కాబట్టి వీళ్ళు ముందుంటారు, మీరు కూడా పాల్గొనవచ్చు, ఎవరైనా పాల్గొనవచ్చు, దానికి రిస్ట్రిక్షన్ లేదు. కానీ ఈ చైర్మన్ ఆధ్వర్యంలోనే ఈ ఉత్సవాలు జరుగుతాయని స్పష్టంగా మన సిఐ గారు, తర్వాత మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నేను కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మాకుంది. మేము సిఐ గారు కలిసి ఎండోమెంట్ వాళ్ళు జీవో ప్రకారం వాళ్ళ
ఈ ఫెస్టివ్ను జరిపేదానికి మేము కూడా వాళ్ళకు తోడ్పడి వాళ్ళకు సహకరించి వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తామని మీ ద్వారా అందరు ప్రజలకు తెలియజేయడం. అలాగే చివరిగా ఈ మన మండలం తర్వాత చుట్టుపక్కల నుంచి వచ్చే ఈ భక్తులకు కూడా మీ ద్వారా ఈ పండుగ అనేది కేవలం దేవుని మీద భక్తితో చేసుకోవాలి, అంతేగాని ఒక వర్గాలకో లేకపోతే రాజకీయాలకో తావిచ్చి మాది పై చేయగలని అనే తత్వం ఉంటే అది భక్తి కాదు అని అందరికీ తెలియజేసి అందరూ కూడా భక్తులందరూ కూడా ప్రెస్ వాళ్ళు తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరూ కూడా మాకు డిపార్ట్మెంట్స్కు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. సిఎం సార్ గారికి, మన ఎంఆర్ఓ సార్ గారికి, అందరికీ ఫారెస్ట్ నేను కడప నుంచి వచ్చాను. నా పేరు రామప్రసాద్ రెడ్డి. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా నన్ను నియమించారు ఈ ఫెస్టివల్కు. ఇప్పుడు మనకు కమిషనర్ సార్ గారు దీనికి సంబంధించి ఉత్సవ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మనము ఈ ఫెస్టివల్ అనేటువంటిది సజావుగా మనం అతనికి తోడ్పడడానికి అందరూ కలిసి చేసుకోవడానికి మనకు ఈ ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. ఆ విధంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ ఫెస్టివల్ అనేటువంటిది జరుగుతుంది. ఎటువంటి వర్గాలకు కానీ ఇటువంటి పైచేలు అటువంటివి ఏముండవు. అందరూ కలిసి చేసుకోవాల్సిన బాధ్యత అనేది అందరి మీద ఉంది. ఆ విధంగానే సజావుగా పోలీస్ వారి సహకారంతో, రెవెన్యూ శాఖ వారి సహకారంతో చేస్తామని సవినయంగా తెలుపుకుంటున్నాం. అదే పండగ వాతావరణంలో పండగ బాగా జరపాలని, ఈశ్వరుడిని బాగా జరపాలని భక్తితోనే చేసినాము. అందరూ వచ్చి అందరి సహకారంతో ఈ శివరాత్రి సందర్భంగా లంకమలకు వచ్చే భక్తులందరికీ కూడా పోలీస్ తరఫున, ఎగ్జిక్యూషన్ పార్టీ తరఫున, అందరి తరఫున మా యొక్క విజ్ఞప్తి, దేవుని కృపకు వచ్చే వాళ్ళందరూ కూడా సరైన టైంలో వచ్చి మంచి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందుకు తగ్గట్టు టెంపుల్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత దానికి సంబంధించిన ఎండోమెంట్ ఆఫీసర్సు, ఎగ్జిక్యూషన్ ఎంఆర్ఓ గారు, మనము, తర్వాత ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి సహకారంతో గత వారం 10 రోజులుగా భక్తులు రావడానికి సరైన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పోవడానికి మంచి దారి ఏర్పాటు చేయగలిగినాం. అట్లనే అక్కడ ఉండడానికి భక్తులు వస్తే వాహనాల్లో ఉండడానికి పార్కింగ్ ఏర్పాటు చేసుకోదలుచుకున్నాం. స్టే చేయడానికి కూడా దాదాపు 3 నుంచి 4 వేల మందికి అక్కడే ఉండే ఏర్పాట్లు కూడా సరైన వసతులు కల్పించినట్లుగా ఉండడానికి ఉన్న వాతావరణాన్ని మంచిగా తీర్చిదిద్ది ఉన్నారు టెంపుల్కి సంబంధించిన కమిటీ మెంబర్స్ అంతా కూడా. సో గతంలో గతం కంటే కూడా మెరుగ్గా ఇప్పుడు వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా, తర్వాత మా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది అంటే ఎక్కువ జనం వస్తారని కొంచెం ఆశిస్తూ ఉన్నాం. గతంలో కొంచెం పోవడానికి రాకపోకలు కలవడానికి లాస్ట్ ఇయర్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్లుగా మా దృష్టికి వచ్చింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగరాదు అనే ఉద్దేశంతో మేము గట్టిగా ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. మేము మా అట్లూరు ఎస్ఐ గారు, తర్వాత కొండారెడ్డి ఎస్ఐ గారు టీం వర్క్ చేస్తూ ఏ వెహికల్ ఎక్కడ ఆపాలా, ఎక్కడ ఆపి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇందాక మీకు మ్యాప్లో డిస్కషన్ చేసినట్టుగా రెడ్డిబావి అనే ప్రదేశంలో ట్రాక్టర్లు, ఆటోలను ఆపేసి అక్కడ దిగి భక్తాదులందరూ కూడా ఆర్టీసీ బస్సు ఎక్కి బస్టాండ్లో దిగి అక్కడ 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ 4 కిలోమీటర్ల డిస్టెన్స్ను కూడా బస్సుల్లో దిగి దేవుని దగ్గరికి చేరుకోగలరు. ఇక్కడ ట్రాక్టర్లు, ఆటోల్ని కొంచెం ఆపడం వల్ల మిగతా వెహికళ్లకు పార్కింగ్ మేము ఈజీగా చేయగలుగుతామనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు తీసుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా ఎక్కువ శాతం మోటార్ సైకిళ్లలో వచ్చే అవకాశం ఉన్నందున వాళ్ళందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, వచ్చే రోడ్ అంతా మట్టితో కూడుకున్నది, దుమ్ముతో నిండి ఉంటుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు వాడండి. సో కంటికి దుమ్ములో కళ్ళలోకి పడకుండా ఉంటుంది, ప్రయాణం సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. సో మోటార్ సైకిల్లో వచ్చే వాళ్ళకు దాదాపు కొంచెం దగ్గరగా తీసుకెళ్తా ఉన్నాము. పార్కింగ్ కూడా కొంచెం గుడికి దగ్గరలో ఏర్పాటు చేస్తున్నాము. దగ్గరగా అంటే దగ్గర 300 నుంచి 400 మీటర్ల దూరంలో ఆపగలుగుతాము. సో అంతకన్నా మించి దగ్గరికి అలౌ చేయలేము ఇంకా. సో అట్లాగనే మోటార్ సైకిల్ పార్కింగ్ పక్కనే కార్ పార్కింగ్ కూడా ఉంది. మేమైతే కార్లో వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుని వెంటనే వెళ్ళిపోతారని ఆశిస్తున్నాము. సో కాబట్టి కార్లను కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని తొందరగా వెళ్ళి వస్తారని ఆశిస్తాను. ఇదంతా కూడా ఒకరోజు బందోబస్తు కాబట్టి అందరూ కూడా ఒక్క రోజులో ఒక మంచినీళ్ళ వాటర్ బాటిల్తో ఉంటే సరిపోతుంది. ఆ వాటర్ మిగతావన్నీ కూడా టెంపుల్కి సంబంధించిన కమిటీ వాళ్ళు, మా గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ పార్టీ వాళ్ళందరూ కూడా కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.
కాబట్టి ఫారెస్ట్ వాళ్ళ తరఫు నుంచి కూడా మేమే కమ్యూనికేట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చెప్తాను, ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దండి, అక్కడ వదిలివేయకండి దయచేసి. మనం పోయిన తర్వాత ఒకేసారి మనం వేల సంఖ్యలో ఫారెస్ట్ను విజిట్ చేస్తాము. మనం పోయి వచ్చిన తర్వాత ప్లాస్టిక్ని వదిలేస్తే దాన్ని తీయడానికి ఒక సంవత్సరం రోజులైనా వాళ్ళకి సరిపోవడం లేదు. సో దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ వస్తువులతో రాకండి. ఏ షాపుల వాళ్ళైనా వేరే వాళ్ళు ఎవరైనా సరే ప్లాస్టిక్ విక్రయాలు చేయకండి. అవి లేకుండా ఉంటే మనం ఈజీగా ఉంటుంది. తర్వాత ఇదంతా పండగ అయిపోయిన తర్వాత వాళ్ళకు పెద్ద టాస్క్ అయిపోతుంది తీసివేయడానికి. అయినప్పటికీ ఇప్పుడైతే ఉన్నారో అన్నదానం పెట్టే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న చెత్త చెదారం అంతా అక్కడే గార్బేజ్ పెట్టడానికి ట్రాక్టర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో వేసుకొని బయట తీసుకొస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. దీనికంతా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఒకరోజు ప్రోగ్రామే. మార్నింగ్ వచ్చేసి మధ్యాహ్నం కల్లా దాదాపుగా క్లోజ్ అవుతుంది. ఈవినింగ్ ఉండే వాళ్ళు ఉంటారు. రాత్రికి కూడా కొంచెం ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. డ్రామా ఉంటుంది, తర్వాత కళ్యాణోత్సవం, తర్వాత మిగతా తెప్పోత్సవం, ఈ ప్రోగ్రాంలన్నీ కూడా ఈవినింగ్ జరిగే అవకాశం ఉంది. సో అంతవరకు భక్తులు చాలా తగ్గిపోతారు. సో ఉదయం నుంచి మధ్యాహ్నానికి వచ్చే ఆ కొద్ది రద్దీ టైంలోనే కొంచెం ఓపిక చేసుకొని దేవుని దర్శించి దేవుని యొక్క కృపను పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.